అండి, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ 65 అండి. మరి 65ను నేను ఎలా చేస్తాను, ఏమేమి చేస్తాను వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ 65 అండి. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాలీఫ్లవర్ 65. మరి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. మైదా పిండి అండి, కొద్దిగా ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. బియ్యం పిండి, కార్న్ఫ్లోరు, కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తగినంత ఆయిల్ అండి. కొద్దిగా కలర్ అండి, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే వేస్తాను, అదైతే ఇక్కడ లేదు, తెచ్చుకోవాలి. మరి ఇవేనండి మన కాలీఫ్లవర్ 65కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ఇదైతే నేను కట్ చేసి పెట్టుకుంటానండి, చిన్న చిన్న ముక్కలు. చిన్న చిన్నవి అంటే చిన్న చిన్నవి కాదు, ఒక రకంగా కట్ చేసి పెట్టుకుంటాను. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఇది కట్ చేసి పెట్టుకుంటాను. ఇలా అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టానండి, మరీ సన్నగా అయితే ఉండకూడదు. నేను ఈ విధంగా లావుగానే కట్ చేశాను. ఈ విధంగా ఉండాలండి, మన 65 కదా, ఈ విధంగా అండి. మరి దీనిలో నేను ఒక 5 నిమిషాలండి ఉప్పు నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాలండి ఉడికిన తర్వాత తీసి చూపిస్తాను. నీళ్ళు వేసుకొని ఉడికించుకుందామండి. స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. స్టవ్ మీద అయితే పెట్టాను కదా, స్టవ్ వెలిగించేసి అందులో కొద్దిగా ఉప్పు వేస్తానండి. కొద్దిగా ఉప్పు అయితే వేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసాను. ఈ నీళ్ళు బాగా మరలాలండి. బాగా పొర్లిన తర్వాత మనం ఈ ముక్కలు వేసేసి 2 నిమిషాల ఊరికి ఉడికిన తర్వాత దించేసుకుందామండి. నీళ్ళు బాగా మరగాల. నేను ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. కారం అండి, ఒక స్పూన్ అయితే వేసాను. కొద్దిగా పసుపు వేసాను. బియ్యం పిండి అండి, ఒక 2 స్పూన్లు వేసాను. మైదా పిండి 2 స్పూన్లు వేసాను. కార్న్ఫ్లోర్ అండి, ఇది కూడా ఒక 2 స్పూన్లు వేసాను. కొంచెం ఉంది కదండి, వేసేస్తాను. ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ అండి, కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఎందుకంటే మనం దాంట్లో వేసాం కదా, అందుకే నేను కొద్దిగానే వేసాను. కొద్దిగా కలర్ వేసానండి, మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే వేయమండి, ఎందుకంటే చూపించడానికి బాగుంటుంది కదా, అందుకు వేసానండి కలర్ కూడా. నేను మనం కలిపేస్తానండి. నేను ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నానండి. మరీ గట్టిగా ఉండకూడదండి, మరీ లూజ్ ఉండకూడదు. మామూలుగా ఉంటే గోబీకి అనేది బాగా పడుతుందండి. చాలా బాగుంటాయండి ఈ కాలీఫ్లవర్ 65 నంచుకోవడానికి, స్నాక్స్కి కానీ ఏదైనా చాలా బాగుంటుందండి. 65 ఏ దాంట్లోకైనా నంచుకోనీకి కానీ, టమాటా చారు వేసుకున్నప్పుడు కానీ, సాయంత్రానికి ఈవినింగ్ టైం స్నాక్స్కి కానీ చాలా బాగుంటాయండి.
ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. నేను ఇప్పుడు వేస్తున్నాను ముక్కలు. ఇట్లా ఉడికించుకోవడం వల్ల ఏమన్నా పురుగు ఉన్నా ఏదన్నా ఉన్నా పోతుందండి ఉడికించుకుంటే. అందుకని ఇట్లా ఉడికించుకొని చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. అయితే మరీ ఎక్కువ ఉడకకూడదండి. ఎక్కువైతే ఉడకకూడదు. ఒక 2 నిమిషాలండి. ఇది బాగా కొద్దిగా ఉడికిన తర్వాత మనం దించేసుకుందాము. మూత పెడుతున్నాను. చాలండి, ఉడికింది కాబట్టి నేను దించుతున్నానండి. మరీ ఎక్కువ ఉడకకూడదు. ఈ విధంగా తీసేసుకోవాలండి. దీంట్లో తీసేసుకొని ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే దీంట్లో కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని వేసుకున్నాను వెంటనే. ఇదంటే ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా, ఇట్లా ఈ విధంగా చేసుకుంటే మనకు వాటర్ అనేది ఉంటుంది అన్నమాట. బాగా ఉడికినాయండి. 2 నిమిషాలు అయినా కూడా. కాలీఫ్లవర్ కదా త్వరగా ఉడుకుతుందండి. మళ్ళీ ఇప్పుడు మనకు ఆయిల్ ఫ్రై అవుతుంది కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. ఇది ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ ఉడికేకూడదు, మళ్ళీ గిజ్జి గిజ్జి అయిపోతుంది. వేడి ఉంది కదండి, అందుకే చేయి పెట్టడానికి రాదు కాబట్టి స్పూన్తో అంటే అదే కలుస్తానండి. ఈ విధంగా అయితే కలిపి పెట్టానండి. ఇప్పుడే మనము ఈ టైంలోనే ఉప్పు చారు చూసుకోవాలండి. ఉప్పు కారం అనేది సరిపోకపోతే మనము వేసుకోవాలి. సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా కలుపుకునేది ఉంటుంది. ఈ విధంగా అయితే కలిపాను. మరి నేనైతే ఆయిల్ పెడతాను అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను, ఆయిల్ వేస్తున్నానండి. ఈ కొద్దిగా హీట్ కావాలండి బాగా. ఆయిల్ అయితే హీట్ అయిందండి. నేను వేసేస్తున్నాను దీంట్లో. ఇలా ఒక్కటి వేసుకోవాలండి, మళ్ళీ ముద్ద వేస్తే అన్నీ కట్టుకపోతాయి కాబట్టి. మంట సిమ్లో పెట్టుకోవాలండి. ఇంకా సిమ్ అంటే సిమ్ కాదు, చిన్న కాదు పెద్ద కాదు, మామూలుగా పెట్టుకోవాలి. మరీ ఫుల్ పెడితే పైన ఫ్రై అవుతుంది కానీ లోపల ఫ్రై కావు కాబట్టి కొంచెం తగ్గించి మంట పెట్టుకోవాలండి. సరే చూసుకోవాలి మంట. ఈ టైంలోనే ఫస్ట్లో ఫుల్ పెట్టుకోవాలా, అవి వేసిన తర్వాత మంట తగ్గించుకోవాలండి, అంతే.
వేసిన వెంటనే తిప్పకూడదండి. ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత బాగా ఫ్రై కావాలండి. లోపల పచ్చి పచ్చిగా ఉండకూడదు కదా, ఎందుకంటే అవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి నిదానంగా ఫ్రై అవుతాయండి. లోపల కొద్దిగా మంట తగ్గించుకొని పెట్టుకుంటే ఈ విధంగా చాలా బాగుంటాయండి. చికెన్ ముక్కలకు ఎంత బాగున్నాయి చూడండి కదా, చికెన్ ఫ్రై లెక్క ఉందండి. చాలా బాగుంటాయండి ఇవి. చికెన్ ఫ్రై తిన్నట్లే ఉంటుందండి, అంత బాగుంటుంది. తీసేస్తానండి, ఇంకా తీసేస్తున్నాను. ఇంకొక వాయి వేస్తానండి. కష్టపడి చేస్తున్నామండి, కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని. అన్నీ ఈ విధంగానే చేసి పెడతానండి. అయిపోయిందండి మన క్యాలీఫ్లవర్ 65. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.